ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయ నమః. జూలై నెల 2026 మరి సంవత్సరంలో మనం సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతున్నాము. మరి జూలైకి సంబంధించి తుల రాశి వల్ల స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో గురువుతో కలిసి ఉంటూ 5వ తేదీ కేతువుతో వచ్చి కలుస్తున్నాడు జూలై 5 నుంచి. సో జూలై 5 వరకు గురువు అండ్ శుక్రుడు బుధుడు 3 గ్రహాలు దశమంలో ఉంటాయి. మనకి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారము, ఆ రవి కూడా మీకు 17వ తేదీకి వచ్చి రవి గురువుతో కలుస్తున్నాడు. అండ్ అష్టమంలో కుజుడు, 6వ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహు, లాభస్థానంలో కేతువు, శుక్రుడు మళ్ళీ 5వ తేదీకి కలుస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ వీళ్ళు ఫస్ట్ వీక్ 5th వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. 5వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి కేతుతో కలుస్తాడో వ్యాపారాల విషయంలోని వాహనాల మీద వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి లగ్నం నుంచి, లగ్నం అనుకోండి రాసు అనుకోండి, అష్టమంలో కుజుడు ఉన్నాడు. మెయిన్గా అష్టమ కుజుడు ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్సిడెంట్ ప్రోమిస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళడం, రోడ్డు దాటేటప్పుడు కూడా కాస్త కొంతమంది చూడండి ఫోన్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ దాడేస్తుంటారు. అదేదో గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళిపోయినట్టుగా నడిపేవాడు కంగారు పడతాడు. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి కేతువుతో కలుస్తున్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు దృష్టి కూడా శుక్రుడి మీద కేతువు మీద ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఈ నెల పర్టికులర్గా వీళ్ళు కుజుడు అష్టమంలో ఉండి, 2వ అధిపతి అష్టమంలో ఉండి కేతువుని చూస్తున్నాడు. కాబట్టి మనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి ఇచ్చి, అది బిజినెస్ రంగాల్లో అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ కోసం అనుకోండి, అట్లాంటి విషయాల్లో మనీ ఇచ్చి ఇరుక్కుపోవడం జరుగుతుంది. కాబట్టి మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మంగళవారాలు, శుక్రవారాలు అస్సలు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళు. ఇప్పుడు వరకే, ఇప్పుడుండే గ్రహస్థితి ఈ నెల వరకు మాట్లాడుకుంటున్నాం, లైఫ్ లాంగ్ కాదు ఇది. ఓకే. అలాగే మొదటి 5 రోజులు కెరీర్ పరంగా బాగుంది. దాని తర్వాత 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవెచ్చి కలుస్తాడో గురువుని, అక్కడ నుంచి వీళ్ళకి కెరీర్లో గ్రోత్, కెరీర్లో ఒక స్టేజ్కి వెళ్ళడం, అంటే ప్రమోషన్స్ రావడానికి 17వ తేదీ జూలై నుంచి చాలా అనుకూలంగా ఉంది. అక్కడ రవి గురువులు కలిసి ఒక నెల రోజులు ఉంటారు దాదాపుగా. రవి మళ్ళీ అక్కడ నుంచి నెల రోజుల తర్వాత బయటకు వచ్చేస్తాడు ఆగస్టు 17కి. ఓకే. అది అన్నదమ్ములు, లేకపోతే ఇప్పుడు చూడండి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం జాబ్ సంబంధించిన విషయంలో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇట్లా, లేదా తండ్రి యొక్క జాబ్ ఏదైనా పిల్లలకి వీళ్ళకి రావడానికి ప్రయత్నం చేసేటువంటివి ఇక్కడ అనుకూలంగా ఉంటాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. ఎప్పటి నుంచో గృహం కట్టుకోవాలనుకునేటువంటి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ కుజుడు అష్టమంలో ఉన్నందుకు కొంచెం వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా, ఎందుకంటే ఇది భూతత్వ రాశులు, వృషభం కానీ, కన్య కానీ, మకరం కానీ 3 భూతత్వ రాశులుగా అంటారు. వృషభ రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఇది ల్యాండ్ తీసుకునే విషయంలో కూడా కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే ఎవరైనా వివాహం కోసం చేసే ప్రయత్నం విషయంలో కొంచెం, అంటే వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారంటే కొంచెం మెడికల్ రంగాల్లో ఉండేవారు, ఆరోగ్య సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారు, గవర్నమెంట్ జాబ్స్ చేసేవారు, ఇలాంటి వాళ్ళు కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కొంచెం ముక్కుసూటిగా ఉండేవాళ్ళు, కొంతమంది చూడండి కొంచెం జోవియల్గా కాకుండా కొంచెం సీరియస్ ఫేస్తో ఉంటారు. అటువంటి వాళ్ళు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా చూపిస్తుంది. తాతగారి ఆస్తి విషయంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి ఈ నెల వేళకి చెప్పాలంటే. అదేవిధంగా కొంచెం రీసెర్చర్స్ చేసేవారు, ల్యాబ్స్లో ఉండేటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా కొంచెం తండ్రిగా, అంటే ఏదైనా రీసెర్చర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంటుంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కొంచెం అంటే ఈ 6వ అధిపతి ఎప్పుడైతే 9లో ఉన్నాడో, 5వ అధిపతి 6లో ఉన్నారో, కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయంలో కొన్ని ఘర్షణలు, అటువంటి వీళ్ళు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవ్వడం అనేటువంటిది కనబడుతుంది. ఈ నెల ముఖ్యంగా 5వ తేదీ తర్వాత కొంత పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము, సూర్య ఆలయాలు కానీ, విష్ణు ఆలయాలు కానీ, గణపతి ఆలయాలకు కానీ వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. ఈ పద్మనాభ ఆలయం లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆలయాలకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. వీళ్ళకి ఇంకా ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక
లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే వీళ్ళకి పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. కొన్ని ఊహలు కూడా నిజమవుతాయి, ఇటువంటి యోగాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేస్తున్న జాబ్లో కూడా ఈ 17th నుంచి ఎప్పుడైతే రవి గురువుల కనెక్టివిటీ ఏర్పడుతుందో అక్కడ నుంచి జాబ్ పరంగా కూడా గ్రోత్ బాగుంటుంది. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఇక ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా మళ్ళీ ఫ్రెండ్స్లో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే, వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే, ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది, వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండొచ్చు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం, అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని, మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత మటు చీకటిగా ఉండేలా చూసుకొని, లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. పరిహారాల విషయంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ఎక్కువగా లక్ష్మీ గణపతి చేసుకోవాలండి. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి ఎప్పుడైతే కేతువుతో కలుస్తున్నాడో లక్ష్మీ గణపతి చేసుకోవడం, కాస్త గోవులకి గ్రాసము తినిపించడము, గరికతో గణపతి యొక్క ఆరాధన చేయడము. ఓకే, అదేవిధంగా కేతువు శుక్రుడు కుజుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్లు ఇస్తాయి చెప్పాలంటే. అది మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.